ధర్మం, కర్తవ్యము, జీవితం గురించి లోతైన సత్యాలను చెప్పే పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇప్పుడు మనం 41 నుండి 50వ శ్లోకాల అర్థాలను సులభంగా తెలుసుకుందాం. ధర్మం నశించినప్పుడు కుటుంబ విలువలు కూలిపోతాయి. దీనివల్ల సమాజంలో అవ్యవస్థ, అధర్మం పెరుగుతాయి. కుటుంబధర్మం పోతే పితృదేవతలు సంతోషంగా ఉండలేరు. వారికి చేయాల్సిన కర్మలు ఆగిపోతాయి. ఈ విధంగా ధర్మం నశిస్తే సమాజం మొత్తం దారి తప్పుతుంది. మానవ జీవిత విలువలు నశించిపోతాయి. కుటుంబ ధర్మం నాశనమైతే మనుషులు పాపంలో పడతారు. ఇది నరకానికి దారితీస్తుంది. అయ్యో, మనం బంధువుల మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాం. ఇది మహాపాపం కాదా? నేను ఆయుధాలు లేకుండా ఉండగా వారు నన్ను చంపినా నేను యుద్ధం చేయను. అది నాకు మేలే. అర్జునుడు ఇలా చెప్పి తన గాంధీవాన్ని వదిలి దుఃఖంతో కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుని దుఃఖాన్ని చూసి అతనికి జ్ఞానం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు, నీ బుద్ధిని సమతలో ఉంచుకో. ఫలితాలమీద ఆశ లేకుండా పనిచేయు. సమబుద్ధితో పనిచేసే వ్యక్తి పాపపుణ్యాలను దాటిపోతాడు. అతడు నిజమైన యోగి అవుతాడు. జీవితంలో ఫలితాలపై ఆశ లేకుండా కర్తవ్యాన్ని చేయడం, ఇదే గీత బోధ. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.